పిల్లలు, నిన్నటి కథలో యేసయ్య ప్రేమను తెలుసుకున్నాం. ఈరోజు దేవుడు జీవిస్తున్నాడని తెలుసుకుంటాం. ముందుగా వాక్యం నేర్చుకుందామా? బైబిల్ తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మృతుల్లో ఉండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణంనకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం యేసయ్య శిష్యులు యజమాని కోల్పోయారని భావించి చాలా విచారంగా ఉన్న సమయం అన్నమాట. యేసయ్య మన పాపాల కోసం మరణించారు. ఆయన శిలువ వేయబడి సమాధిలో ఉంచబడ్డారు. సమాధికి ముద్ర వేసి ఒక పెద్ద రాతితో మూసివేశారనమాట. అయితే దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే 3వ రోజున యేసయ్య లేచేశారు. ఆయనకి ఆ రాయి కానీ ఏమీ అడ్డులేవు ఆయనకి. ఆయన లేచి బయటకు వచ్చేసారు. అయితే మరియా ఆమె శిష్యులతో సమాధి దగ్గరికి వస్తుందన్నమాట. ఆ రాయి దొర్లింపబడి ఉంటుంది. అక్కడ దూత కూర్చొని ఉంటుంది. ఆ దూతను చూసేసరికి వీడికి భయం వేసిందనమాట. ఆ దూత వారితో, మీరు భయపడకండి, సిలువబడిన యేసయ్యను మీరు వెతుకుతారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయమని చెప్తారన్నమాట. మరి ఆమె స్నేహితులు ఈ వార్తను తెలపడానికి సంతోషంతో పరిగెత్తుకుంటా వెళ్తారన్నమాట. యేసయ్య వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్తారు. ఆయన వారికి, మీరు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూస్తారని వారికి చెప్పమంటారు అనమాట. కనుక వారు వెళ్తారు. మృతుల్లోండి లేచుట ద్వారా తాను దేవుణ్ణని యేసయ్య రుజువు చేశారు. ఈరోజు మనము ఈ వార్త అన్ని ప్రాంతాల వారికి, అన్ని వయసుల వారికి ఇదొక శుభవార్తగా మనం చెప్పాలన్నమాట. మనము ఏ సమాధి అయినా తెరవబడి ఉంటుందా? ప్రతి సమాధి మూసివేసే ఉంటుంది కదా. యేసయ్య సమాధి తెరవబడి ఉంది. ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ సాక్ష్యం మనం అందరితో పంచుకోవాలి. సరే, ప్రార్థన చేద్దామా? ప్రియమైన మా రక్షక, మా దేవ, మీకు వందనాలు. మా పాపాల కోసం మీరు మరణించి మమ్మల్ని పాప విముక్తులు చేశారు. ఆ కాడిని తెంపివేశారు. రక్షించడానికి తిరిగి లేచినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాన్ని ఇతరులకు చెప్పడానికి మాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.